హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్. టుడే రెసిపీ ఈరోజు అక్షయ తృతీయ స్పెషల్ బెల్లం పొంగలి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1/4 కప్పు శనగపప్పు పచ్చెనపప్పు, 1/4 కప్పు పెసరపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు, 1 గడ్డ బెల్లం. నేను ముందుగా వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. బియ్యము, పచ్చెనపప్పు, పెసరపప్పు వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను 10 నిమిషాలు. కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి 4 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. మనం ఇందా తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని, 1 గడ్డ బెల్లాన్ని నల్లగొట్టి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. నాలుగు విజిల్స్ వచ్చాయి. బెల్లం పాకం చూడండి ఎలా కరిగిపోయిందో. 1 ప్యాకెట్ పాలు తీసుకొని కాగపెట్టి పెట్టుకోవాలి పొంగల్లోకి. కుక్కర్లో వేయడం వల్ల ఎలా ఉడికిందో చూడండి. నేను ఆ కుక్కర్ నుంచి తీసేసి దబర్లో వేసుకున్నాను. ముందుగా కాగబెట్టుకున్న పాలని పొంగల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. గింజలు ఎంత బాగా వేగాయో చూడండి. 4 ఏలక్కాయలు తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కాగబెట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పొంగల్లో వేసుకోవాలి. యాలక్కాయల పొడి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.